నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్ గత సంవత్సరంన్నరగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్లో జరిగే అక్రమాలను ప్రతిరోజు మన వ్యూవర్స్కి అందిస్తూ దాని నుంచి సేఫ్ గార్డ్ ఎలా కావాలనో ఐడియాస్ ఇస్తూ ముందుకు సాగుతుంది. మన ఛానల్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఢీ కొనలేదు, కానీ దాంట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళను మాత్రం చూసిన వాళ్లను చాలా మటుకు రక్షించుకోగలిగింది. రియల్ ఎస్టేట్ ఏమాత్రం మారకుండా అలాగే కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ అలాగే కొనసాగుతుంది అంటే పైపొర మందంగా ఉండడం కారణంగా, బ్లాక్ మనీ పుష్కలంగా బ్యాకప్ ఉండడం కారణంగా ఎలాంటి చెడు వార్తలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, సేల్స్ పరంగా ఎన్ని లోటుపాట్లైనా, కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అప్రూవల్స్ ఎన్ని అక్రమాలు జరిగినా, ప్రతి ఘటనకు ఏం కానట్టు, అసలు ఏమీ లేనట్టు, బర్ర మీద వాన పడ్డట్టు ఫీలింగ్ ఇచ్చుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం రియల్ ఎస్టేట్ గత 3 ఏళ్లుగా చేస్తుంది. మన ఛానల్ రియల్ ఎస్టేట్లో ట్రెండ్స్ మరియు అక్రమాలు గుర్తుపెట్టి రాబోయే రోజుల్లో దీని పరిస్థితి ఇలా ఉంటుంది, జాగ్రత్త పడండి అని ప్రతినిత్యం మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము, చేస్తూ ఉంటాము కూడా. అదృష్టవశాత్తు మన ఛానల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ పతనం తీవ్ర రూపం దాల్చింది. అది మన అదృష్టం అనుకోవాలి, మన ఛానల్ అదృష్టం అనుకోవాలి. బయటి ఛానళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం అనుకోవాలి, ఎడ్యుకేషన్ పేరుతో మిస్గైడ్ చేయటం అనుకోవాలి. ఇప్పుడు మన ఛానల్ తప్ప ఏ ఛానల్ అయినా ఎక్కడెక్కడ కొనాలి అనే మిస్ఇన్ఫర్మేషన్ బాగానే ఫీడ్ చేసి ఎడ్యుకేషన్ పేరుతో మభ్యపెట్టి తప్పుడు సమాచారాన్ని నీతివంతంగా అందిస్తూ వేలాది ప్రజలను సబ్స్క్రైబర్స్, లక్షలాది ప్రజలను సబ్స్క్రైబర్స్గా చేర్చుకుంటూ వేలాది ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ చితకనబడి లక్షలాది సబ్స్క్రైబర్లు ఉన్న వందలాది వ్యూస్ కూడా రాని దుస్థితికి చేరుకున్నాడు. దానికి కారణం వాళ్ళు అవలంబించిన విధానమే, కానీ సబ్స్క్రైబర్స్లో జనాలలో అంటే వాళ్ళు తప్పు పట్టలేరు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు రియల్ ఎస్టేట్లో జరిగిన అక్రమాలు, అవినీతి, మిస్ఇన్ఫర్మేషన్, ఫ్రాడ్ అది నిత్యకృత్యమై సిగ్గులేని తరంగా మారి ఒక మార్కెటింగ్ అనే దానికి ఒక ట్యాగ్ తగిలిచ్చి గత దశాబ్ద కాలంలో అది పీక్
స్థాయికి చేరి వేలాది మందిని కన్ఫ్యూజన్లో పడేసి తమ పని తాము చక్కదిద్దుకోపోదాము అనే క్షణంలో మన ఛానల్ రివ్యూ స్టార్ట్ చేసి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ యొక్క బ్లాక్ అండ్ వైట్ రివ్యూస్ ఇచ్చి చాలా మందిని ఎడ్యుకేట్ చేసింది. అదృష్టవశాత్తు మన ఛానల్ స్టార్ట్ అయినాక రియల్ ఎస్టేట్ వేగంగా పడటం స్టార్ట్ అయింది. ఎన్నో స్కామ్స్ బయటపడ్డాయి. అది కాకుండా మన ఛానల్ రెగ్యులర్గా ప్రతి దాచబడిన ఇష్యూని బహిర్గతం చేసి మన సబ్స్క్రైబర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చింది. గత 3 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎంత పాగా వేయాలి, ఎంత డీప్గా తన రూట్స్ పాతుకుపోవాలి, ఎంత నాన్సెన్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలి, ఎంత మభ్య పెట్టాలి అని ఎన్ని ప్లాన్లు వేసినా అవన్నీ చిటికన పడుతూ వస్తున్నాయి. అలవోకగా రియల్ ఎస్టేట్ మోసాలు గత 9 ఏళ్లుగా జరుగుతున్న దాని ప్రభావం తగ్గటం గత 2-3 ఏళ్లలో స్టార్ట్ అయింది. ప్రజల సంపాదన, రాష్ట్రం యొక్క పురోగతి, ఆన్ గ్రౌండ్ సమాచారం, ప్రజల అప్పు, బ్యాంక్స్ తీరు, ఇది ఏమాత్రం పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడపోయి ఇండస్ట్రీ తాము ఏం చెప్తే అది అయ్యి తీరుతుంది అనే ఒక భ్రమలో బతికి 2 ఏళ్ల క్రితం చితకనబడి లేవలేని స్థితిలో ఉంటే దానిపై దయ చూపేవాడే కరువయ్యాడు. ఎందుకంటే వాళ్ళ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఏ చెడు జరిగినా ప్రజలు హర్షిస్తున్నారు. అంటే అలాంటి దుస్థితికి ఒక ఇండస్ట్రీ చేరుకోవడానికి కారణం అది గత దశాబ్ద కాలంలో పెంచుకున్న, అది పెంచి పోషించిన అక్రమాలు, అవినీతి. దాన్ని మార్కెట్ ట్రెండ్ అని ఒక పేరు చెప్పి అనవసరమైన ధరలు ప్రాపర్టీలకు తగిలించి ప్రాపర్టీ రిగ్గిలింగ్లకు పాల్పడి ప్రభుత్వ సహాయంతో తమ దిశను యథేచ్ఛగా మార్చి యథేచ్ఛగా రోడ్లు వేయించి, అంటే తాము ఏమనుకుంటుందో ప్రభుత్వం కూడా అదే రీతిలో అదే బాటలో నడిచి అక్రమంగా ఈ ఇండస్ట్రీని లాభం పొందేలా చేసింది ప్రభుత్వమే. దానివల్ల వేలాది లక్షలాది మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక మంచి స్కీమ్ని పొందలేక, అటు ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, ఇటు రియల్ ఎస్టేట్ మాఫియాని దాటలేక, ఇండ్లు లేకుండా కొన్ని ఏళ్లుగా మగ్గిపోతున్న వేలాది కుటుంబాలకు ఈనాటి కాలం ఒక శుభ పరిణామాలు తెచ్చిపెడుతుంది. సంవత్సర కాలంగా రియల్ ఎస్టేట్లో ఏ అలజడి లేదు. ఎందుకు అంటే స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయని రియల్ ఎస్టేట్ వాళ్ళే సర్ది చెప్పుకుంటూ దాన్ని కవరప్ చేసి బిల్డప్లు ఇస్తూ సర్దుకుంటుందిలే, పెరుగుతుంది కానీ తరగదు, భూమి కొంచెము జనాభా పెరుగుతుంది అనే కొన్ని పడేసిన సిగరెట్ ముక్క లాంటి నానుడిని బాగా పెంచి పోషించి మాకేం కాలేదు అనే ఒక కేర్ ఫ్రీ ధోరణి అవలంబించే అన్ని ప్రయత్నాలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చేసింది. కానీ తీవ్రంగా ఫెయిల్ అయింది.
జనాలలో ఈ ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది కానీ ఒప్పుకొని యాజమాన్యాలు ఏ రోజైనా సత్యాన్ని గ్రహిస్తాయి, తమ ధరలను తగ్గించి సేల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాయని వేలాది మంది ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆశలు నిరాశగా మారి బ్లాక్ మనీ కారణంగా ఆ ధరలు తగ్గక నిరాశకు గురవుతున్న సమయంలో ఈ నరేంద్ర మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని దేశం ముందు ఉంచారు. అది 2 ఏళ్లుగా ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు సమాచారం ఏమంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యరూపం దాల్చనుంది. అంటే వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని బాగా ప్రచారం మొదలు పెడుతున్నాయి కూడా. మీడియా ఛానళ్ళు కానీ బీజేపీ పార్టీ కానీ ప్రభుత్వంలో లీకులు ఇస్తూ రాజకీయ పార్టీల సమీకరణాలు మారుస్తూ జమిలీ ఎలక్షన్ వైపు దూసుకెళ్తున్నాయి అనే ఒక సంకేతం వచ్చేలా రాజకీయంగా ప్రవర్తిస్తున్నాయి. అంటే ఈ ప్రవర్తన వల్ల రియల్ ఎస్టేట్ భయంకరంగా దెబ్బతినుంది. నేను ఆల్రెడీ చెప్తున్నా, 2 years వెయిట్ చేయండి, తప్పకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంటే పడే ప్రైస్ని పట్టుకునేటట్టు ఉంటుంది, మీకు బాగా డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పిన. నేను ఉట్టికి చెప్పనేది, ఈ జమిలీ ఎలక్షన్ దేశాన్ని కొన్ని 1 లేదా 2 ఏళ్ల వరకు స్తబ్దుగా ఉంచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే బొటాబొటిన మెజారిటీ తెచ్చుకొని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏ కొద్ది మార్జిన్స్ తగ్గినా, మెజారిటీ తగ్గినా అది పవర్ కోల్పోయే అవకాశం ఉంది. అవకాశం కాదు, కోల్పోతుంది. అదే బీజేపీ వ్యూహం కూడా. వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలు, కేరళ లాంటి ప్రాంతాలు విడిచిపెడితే బీజేపీ ప్రతి ఒక్క రాష్ట్రంలో పాగా వేయనుంది. మనం ఇలాంటి ప్రయత్నం ఆంధ్ర పాలిటిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏమో జరగనుంది అని. అది జరుగుతుందా లేదా, 2 ఏళ్లలో జమిలీ ఎలక్షన్స్ వస్తాయా లేవా అని పక్కకు పెడితే, అది క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ వల్ల మళ్ళీ రియల్ ఎస్టేట్ అధపాతాళానికి చేరనుంది. పోనీ జమిలీ ఎలక్షనే ఒకటే కారణమా రియల్ ఎస్టేట్ పతనానికి అంటే, దానితో పాటు హైడ్రా యాక్షన్, ప్రభుత్వం 4th సిటీ అనే ఒక కొత్త ఆప్షన్, రిజిస్ట్రేషన్ చట్టాల్లో మార్పులు, రాజకీయాలు తీవ్ర రూపం దాల్చి పరిణామాలు మారటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని కలిపి రియల్ ఎస్టేట్ రంగాన్ని లేవనీయకుండా ఐసీయూ పైనే ఉంచే అన్ని ప్రయత్నాలు అనుకోకుండా జరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో లక్షల కోట్లు గుమ్మరించి కాన్ఫిడెంట్గా పోయే పెద్ద బిల్డర్లు, నేను ఎన్నో వీడియోలో చెప్పినట్టు 30,000 కోట్ల నుంచి 1,20,000 కోట్ల అప్పుల్లో మునిగి
ముఖం చాటేసే స్థాయికి వచ్చేసింది రియల్ ఎస్టేట్. బ్యాంకులకు అసలు చెల్లించలేక, వడ్డీ ఎగ్గొడుతూ, కొత్త ప్రాజెక్ట్స్ని ఆపలేక, డిస్కౌంట్లో అమ్మలేక సతమతపడుతున్న వేలాది ప్రాజెక్ట్స్ మనం హైదరాబాద్లో స్పష్టంగా చూడొచ్చు. అంటే లక్షలాది ప్లాట్లు, వేలాది ప్రాజెక్ట్స్. కట్టి అమ్ముతున్న ఫ్లాట్ని పక్కకు పెడితే ప్లాట్లు కూడా అమ్మలేని దుస్థితి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు నెలకొంది. ఫోర్త్ సిటీ వల్ల సెల్ఫ్ గోల్ చేసుకున్న ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వాళ్ళ సహకారం లేకుండానే ముందర పోవటం ఆశ్చర్యకరమైన విషయం. సరే, ఇవన్నీ దాటుకుంటూ రియల్ ఎస్టేట్ కొత్త పంత ఎంచుకొని ముందర పోతుందా అంటే, ఈ జమిలీ ఎలక్షన్ అనే ఒక బలమైన దెబ్బ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చే 2 ఏళ్ల వరకు లేవకుండా చేస్తుంది. నేను అందుకోసము 2 ఏళ్ల వరకు వాయిదా వేసుకోండి, ముందర పోకండి. ఇప్పుడున్న స్థాయి కన్నా 40-50%, 60% ధరలు పడవచ్చు అనే మీకు సంకేతాలు ఇస్తూనే ఉన్నాను, ఇస్తూ ఉంటాను. కనుక ఈ రంగంలో ఉండదలిచిన వారు, ఈ రంగం ఉంటుంది అనుకునేట వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రొఫెషన్స్ మార్చుకోవాలి. గత 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో ఉన్న పతనం అవుతుంది, వచ్చే 2 ఏళ్ళ కూడా పతనం అవుతుంది. పతనం తప్పదు కనుక, నిరాశ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యి తమ ఇన్వెస్ట్మెంట్స్ని, తమ ప్రొఫెషన్స్ని మార్చుకోక తప్పదు. సంకేతం మామూలుది కాదు. దీర్ఘకాలిక పెట్టుబడులు, దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక అవసరాలు, దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలైనా, ప్లాన్స్ అయినా వాయిదా పడక తప్పదు. దీని అర్థం ఏమి? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇప్పుడు లేదు, పొలిటికల్ ఆపర్చునిజం, పొలిటికల్ అన్సర్టానిటీ ఉంటుంది. దీని కారణంగా పెట్టుబడులు రావు, జాబ్స్ క్రియేట్ కావు, కొత్త సిటీ ప్లాన్స్ చితకనబడి మధ్యలో ఆగిపోతాయి. నేను ఎన్నోసార్లు చెప్పిన, 4th సిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా వచ్చిందంటే 4th సిటీ పడిపోతుంది. చెప్పినా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. శ్రీశైలం హైవేపై జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో అలజడి వచ్చింది అంటే శ్రీశైలం హైవేపై అలజడి గ్యారంటీ. 4th సిటీ రద్దు. రద్దు అంటే స్తబ్దంగా ఉంటుంది ఒక 10 ఏళ్ల వరకు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కష్టమే అని అనిపిస్తుంది. కాబట్టి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా, ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటే ఆటోమేటిక్గా ఎలాంటి రాజకీయ పరిణామాలనైనా తట్టుకోగల శక్తి ఒక స్టేట్కి ఉంటుంది. రాజకీయ అనిశ్చిత ప్లస్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, అప్పులు పేరుకుపోవడం,
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు లేకపోవటం, పాపులర్ పథకాలకు నిధులు సమీకరణ, ఇవన్నీ ఒక ప్రాబ్లంగా మారినప్పుడు ఒక స్టేట్ కొలాప్స్ కావడం చాలా ఈజీ. అందుకోసం చెప్తున్నా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విరమించుకోండి అని లాస్ట్ వీడియోలో చెప్పిన. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, దానికి కారణం కూడా చెప్తున్నా. ఈ జమిలీ ఎన్నికలు పుకార్లే కావచ్చు అనుకోండి, పుకార్లే కావచ్చు. ఆ పుకార్లు 2 ఏళ్ల వరకు వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు స్టేట్ రికవరీ మోడ్లో పోవడానికి ట్రై చేస్తుందో ఈ జమిలీ ఎన్నికలు అనేవి వచ్చి మొట్టికాయ మడుతూనే ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్క రంగము స్తబ్దుగా ఉండి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క రంగం, ఇది అని కాదు, అన్ని రంగాలు. ట్యాక్సుల పరిస్థితి, ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి, ఆర్థిక విధానాలు, పాపులర్ స్కీమ్స్, ఇవన్నీ ఒక రకంగా చితికనబడి ఎక్కడ మూవ్ కావాలనో తెలియక, ఎలక్షన్ ఎప్పుడు ఊడిపడుతుందో తెలియక, నిధులు ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా లాస్ట్ ఖర్చు పెట్టాలన్నా అర్థం కాక ప్రభుత్వాలు కూడా ఒక స్టేటస్కు అటు ముందు బావు ఇటు వెనక్కి రావు. అలాంటి పరిస్థితిలో చాలా రాష్ట్రాలు వెళ్ళ ఉన్నాయి. దాంట్లో అగ్రగామి తెలంగాణ. తెలంగాణ స్వతహాగా ఇండస్ట్రీస్ లేని రాష్ట్రం, అగ్రికల్చర్లో కూడా బియ్యం తప్ప ఏమీ పండించని రాష్ట్రం, ఐటీ రంగాన్ని విస్మరించిన రాష్ట్రం, రియల్ ఎస్టేట్ కాళ్ళు పట్టుకొని గత 9 ఏళ్లుగా ఏ ప్రభుత్వం పాకులాడిందో ఆ రంగమే లేని పరిస్థితులు ఇప్పుడు వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. అందుకోసం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మీరు వేరే రంగాలు చూసుకోండి అని నేను మీకు హితవు చెప్తున్నా. మీ మంచి కోరి చెప్తున్నా. మీ మీద నాకేం గ్రడ్జ్ లేదు, ఎందుకంటే మీరు కూడా దాని మీద బతుకున్నారు కనుక, మీరు చిరకాలం దానిపై ఉండాలి కనుక నేను హితవు చెప్తున్నా. రంగం మార్చుకోండి, లేకపోతే వచ్చే 2 ఏళ్ళు రియల్ ఎస్టేట్లో ఎలాంటి అలజడి లేకుండా, సేల్స్ లేకుండా విపరీతమైన ఒత్తిడిలో ఈ రంగం రాబోతుంది. లక్షల కోట్ల రుణాలు బ్యాంకులపై రుద్ది భయంకరమైన స్థితిలో రియల్ ఎస్టేట్ ఉండబోతుంది అని చెప్తూ మీ అందరూ అలర్ట్గా ఉండి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇంకా 2 ఏళ్ళు భద్రపరుచుకునే అవసరము మీకు అందరికీ ఉంది అని సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.